నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో చెన్నూరు రోడ్డులోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి మలిదేవి కాలువ బ్రిడ్జ్ మీదుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వరకు సీఎండీఎఫ్ నిధులు 2 కోట్లతో నూతనంగా నిర్మించబోయే సెంట్రల్ లైటింగ్ కు కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని బాంబే రోడ్లో నూతనంగా నిర్మించిన జిఎస్ ప్లాజాను ఎమ్మెల్యే ప్రసన్న ప్రారంభించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ముఖ్యమంత్రి గారి సహకారంతో సెంట్రల్ లైటింగ్ కి 2 crores శాంక్షన్ చేయించుకున్నాం. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకున్నాం. వారం రోజుల్లో టెండర్స్ ప్రక్రియ కూడా మొదలవుతుంది. వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని, ఈ సెంట్రల్ లైటింగ్ పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది కాకుండా 10వ వార్డుకు 50 lakhs శాంక్షన్ చేశాం, 11వ వార్డుకు 50 lakhs శాంక్షన్ చేశాం, 12వ వార్డుకు 50 lakhs శాంక్షన్ చేశాం. 4వ వార్డులో ఇంతకు ముందే 50 లక్షలు ఇచ్చినాం. ఇప్పుడు మరలా సుప్రజమ్మ గారు కోరిన మీదట అదనంగా ఒక 50 lakhs శాంక్షన్ చేశాం. అదేవిధంగా జొన్నవాడ రోడ్లో నుంచి కాజానగర్కు ఒక 50 lakhs మళ్ళీ అడిషనల్ గా శాంక్షన్ చేశాం. 6, 7 వార్డులు కూడా ఒక వారం రోజుల్లో ఆర్డర్స్ వస్తాయి. 18 వార్డులలో ముఖ్యమంత్రి గారి సహకారంతో మా కౌన్సిలర్స్, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అధికారుల సహకారంతో బుచ్చిరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. బుచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలు మార్చి బుచ్చిరెడ్డిపాలెంని